అందరికీ నమస్తే. ఇప్పుడు అందరి చూపు పొంగులేటి మీదకి పోయింది. ఎందుకంటే ప్రతి వివాదంలో సెంటర్ పాయింట్ పొంగులేటి ఉంటున్నాడు. అది పెద్ద గుదిబండలాగా తయారైపోయాడు కాంగ్రెస్ గవర్నమెంట్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్. ఇప్పుడు ఏకంగా ఏడు దాకా వచ్చిందంటే ఆయన పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్లో కూడా అదే, ఆయన పదవికి రాజీనామా చేపిస్తే తప్ప సెట్ కాదు, ఇది మంత్రి పదవి నుంచి తప్పించాలి. ఆడ దాకా వచ్చింది. ఎన్ని వివాదాలు, ఈ పేపర్ మొత్తం రాసిన సరిపోలేదు, ఇంకొక పేపర్ రాయలేము. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వివాదం పొంగులేటితో స్టార్ట్ అయింది. అంతకుముందు గవర్నమెంట్ రైతు బంధు కోసం డబ్బులు పెట్టిందా, హైకోర్టు స్టే ఇచ్చిందా 2023 నవంబర్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిందా డిసెంబర్ 7, 2023 డిసెంబర్ 7 నాడు వస్తే డిసెంబర్ 9 నాడే ఆ రైతు బంధు పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. రైతు బంధు రాలే అప్పుడు ఎవరికి, ఆ పైసలే రైతు బంధు కోసం తీసిపెట్టిన పైసలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నాడంట ఎలక్షన్స్లో, కాబట్టి ఆయనకు ఏదో కాంట్రాక్ట్ కింద డబ్బులు కొట్టేసిండ్రు. అక్కడ స్టార్ట్ అయిన వివాదం. ఇక్కడ వెరీ జిగిరి ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక 2 సార్లు అవమానపడి ఇంటికి పోలే, కొన్ని రోజులు అంటే ఒక వారం రోజులు అట్లా. తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సంకల జోరిండు. ఇక ఖమ్మంలో ఎంత పెద్ద ఇష్యూ అయింది వెలుగుమట్ల. ఇక అట్లా లెక్కలు తీస్తే ఎన్ని ఉన్నాయంటే, ఇప్పుడు లాస్ట్కు నిన్న కొండా సురేఖ బిడ్డే ఆమె కూడా పొంగులేటి పేరు తీసింది. పొంగు ఎక్కువ రోజులు ఉండదు నీ దగ్గర, వీళ్ళిద్దరు కలిసి దందాలు చేస్తున్నట్టు ఆమె మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది వీళ్ళ దందాలంటే, ఇక కలెక్షన్లు, సెటిల్మెంట్లు అన్నీ నడుస్తాయి వీళ్ళకు. అసలు హైకమాండ్కి ఇచ్చే పైసలు ఎన్నో, కానీ హైకమాండ్కి 100 రూపాయలు ఇచ్చేది ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకున్న మాటలు ఇవి. కాంగ్రెస్కి 100 రూపాయలు ఇచ్చేది ఉంటే వీళ్ళు 1000 రూపాయలు వసూలు చేస్తారు. వసూలు చేసేది ఎవరనంటే, వసూలు చేసేది దాని టీం లీడరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన్నే వసూలు చేస్తాడు అందరితోన, ఆయన నుంచుకుంటాడు, రేవంత్ రెడ్డికి అకౌంట్లో కొనేస్తాడు, మిగతాయి హైకమాండ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ కానికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎంత బాధ్యుడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంతే బాధ్యుడు. నేనే నెంబర్ 2 అంటే ఇక రేవంత్ రెడ్డి తర్వాత నేనే అని ఎట్లా చెప్పుకోగలిగాడు, ఎంత ధైర్యంతో చెప్పుకోగలిగాడు ఓపెన్గా. సరే ఎన్నో నలుగురు కూర్చున్నా కూడా మాట్లాడుకున్నాడు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఏదో ఊతమీయనికి మాట్లాడుకున్నాడు, లేకపోతే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకున్నా అంటే అది వేరు. అది కాదు, డైరెక్ట్గా మీడియాల ముందే నెంబర్ 2 నేనే. ఎట్లా నెంబర్ 2 అయ్యాడు కాంగ్రెస్లో అయినా? ఏ ప్రజల కొనంలో కూడా నెంబర్ 2 కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఖమ్మంలో ఓడిపోయే క్యాండిడేట్లు ఎవరు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరే వస్తుంది ముందు ఖమ్మం జిల్లాలో. మరి ఆయన ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఆయనకి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులు ఎట్లకెళ్ళి రావాలని చెప్పి ఒక సబ్ కమిటీ వేసినారు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ డబ్బులు వస్తాయి, రావు, వస్తే జనాలకి ఖర్చు పెట్టాలి, కానీ మరి వచ్చినాయంటారు, జనాలకైతే ఖర్చు పెడతలేరు. కానీ మిగతా మొత్తం ప్రైవేట్ కలెక్షన్ బ్యాచ్ జేఏసీ చైర్మన్ ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్గా రేవంత్ రెడ్డికి డబ్బులు ఎట్లా సమకూర్చాలి, పొంగులేటి ఎట్లా డబ్బులు సమకూర్చుకోవాలి, ఈ అన్ని విషయాలకు జేఏసీ చైర్మన్ ఆయన అందరినీ. యాక్చువల్గా ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లు మాత్రమే చేసేవాళ్ళు. అంటే ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ప్రభుత్వానికి సంబంధించినవి మాత్రమే వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పోయి చూడండి, నార్సింగ్ పోయి చూడండి, ఎంత పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కడుతున్నారు. అన్ని భూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఎవరెవరినో బెదిరించి నువ్వు 4 ఎకరాలు రాసిపోతే హైడ్రా వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ ఇంటికి పిలిపించుకొని ఆ భూమి ఓనర్లను, భూ యజమానులను ఇంటికి పిలిపించుకొని వాళ్ళ కొడుకుని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద ఎగేసి పంపడము, ఇదంతా దేనికోసం జరుగుతుంది? రాఘవ కన్స్ట్రక్షన్స్ కోసం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా రేవంత్ రెడ్డి కిక్కుమన్నాడు. మళ్ళీ పొద్దుగాలు వేస్తే వాళ్ళ అవినీతి పరులు, వీళ్ళ అవినీతి పరులు అంటారు. అసలు వీళ్ళంతా చేసేది అదే పని, గలీజ్ పని. ఇప్పుడు 22A ఎవరిది? రెవెన్యూ శాఖ. అందరు ఏమనుకుంటున్నారు బయట జనమంతా? 22A ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరు సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏమో నాకు తెలియదు అంటాడు. రేవంత్ రెడ్డి నాకు తెలియదు అని ప్రకటించుకున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదా? ఇంకా రెవెన్యూ శాఖ మంత్రికి తెలియకుండా జరిగిందా? అందరిని పెట్టేసి బ్లాక్ లిస్ట్లో అందరి భూములు ఇల్లు పెట్టేసి దానికి వెళ్ళకుండా తీసేసి ఎవరి పట్టాలో వాళ్ళని బట్టి బ్లాక్మెయిల్ చేసుకోవడం. దానిలో కూడా ఇన్న పేరే వినిపిస్తుంది. ఏకంగా ఒక మంత్రి బిడ్డే కొండా సుస్మిత ఇంకొక వాళ్ళ అమ్మ సహచరుడు, అంటే వాళ్ళ అమ్మ సహ మంత్రి పొంగులేటి పేరు తీసి ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఎవరి పేరు మాట్లాడలే ఆమె. రేవంత్ రెడ్డి పేరు మాట్లాడింది, రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కినాయా అని. నెక్స్ట్ పొంగులేటి గురించి మాట్లాడింది, మీ సెటిల్మెంట్ మొత్తం బయట పెడతా అంటుంది ఆమె. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఇల్లు కూలగొడుతుంది అంటే హిమాయత్ సాగర్ చెరువులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఉంది, నేనే పోయిస్తే కదా అడిగి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు
చెరువులో కట్టేసుకున్నాడు. గెస్ట్ హౌస్ పెద్దది, ఓ 2000 గజాలు ఉంటుందో 3000 గజాలు ఉంటుందో, అరెకరా. ఆ వివాదంలో ఆయన్నే ఉన్నాడు. ఇక ఇంకా చాలా ఉన్నాయి. ఈయన కొడుకు పంచాయతీలు లగ్జరీ వాచ్లు తీసుకొస్తే చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పెద్ద కేసు ఆయే. వాళ్ళ ఇంటి మీద ఈడీ రైడ్స్ ఆయే. అదేందో మరి కలెక్షన్ చేసిన పైసల కోసం అయిందా, హవాలా మనీ కోసం అయిందా కూడా తెలియదు. హవాలా మనీ అంటారు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది. దానికోసం జరిగితే కాంగ్రెస్కు సంబంధించిన పైసలు కూడా ఎగిరిపోయినాయి. హర్యానా ఎలక్షన్స్ పంపాల్సిన పైసలు. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీ కదా. ఈడీ రైడ్స్ అయినాయి మొత్తం. ఇట్లా ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్లో ఎప్పుడు నడుస్తూనే ఉంది. భూమి పంచాయతీలు ఎప్పుడు అయితేనే ఉన్నాయి. ఇవన్నీ ఈ కీలక కాంట్రాక్టులు, ప్రభుత్వంలో కీలక కాంట్రాక్టులు. ఇప్పుడు నారాయణపేట కొడంగల్ దాని కాంట్రాక్టు మొత్తం ఆయనకే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికే, మొత్తం ఆయనకే. ఇంకా కీలకమైన కామెంట్లు, మేడారం జాతర కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే. మేడారం జాతర కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ పంచాయతీ అదే కదా. ఇట్లాంటివి చాలా చాలా పంచాయతీలు ఉన్నాయి. అందుకే కొండా సురేఖ వాళ్ళ బిడ్డే మాట్లాడుతుంది. మరి ఇన్ని పంచాయతీలు 22A అనేది ఏకంగా జనాల మీదకి వచ్చింది. 22A అనేది మొత్తం భూములు ఇండ్లు నిషేధ జాబితాలో పెట్టేసి ఇప్పుడు ఎవరి ఓపెన్ చేయరంట. 2 రోజులు ఓపెన్ చేస్తామన్న పొంగులేటిని అంటాడు. ఎవరన్నా రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఒక 2 డేస్లో నిర్ణయం తీసుకోవాలంట. వాళ్ళే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయం తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలంట. దీని అర్థమైంది, వీళ్ళు ఓపెన్ చేయరనమాట. అసలు ఈ పంచాయతీలు మొన్న కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి సుమంత్ ప్లస్ రోహిన్ రెడ్డి ఆ పంచాయతీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మొత్తం రేవంత్ రెడ్డికి సెటిల్మెంట్ అదైపోయాడు. సెటిల్మెంట్ బ్యాచ్న మొత్తం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కోసం జరుగుతున్న సెటిల్మెంట్లు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా జరుగుతున్నాయంట. ఒక మినిస్టర్ కదా, మినిస్టర్ ద్వారా జరుగుతున్నాయి. ఆయన పోనీ కాకలు తీరిన లీడర్ అంటే అది కాదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్. జస్ట్ పైసలు ఉన్నాయని చాలామందిని కాదని చెప్పి ఆయన కూడా ఆయన బంగారు తెలంగాణ బ్యాచ్. ఆయన ఉద్యమకాడు కాదు, లేకపోతే ఆయన నిన్న కొండా సురేఖ బిడ్డ చెప్పినట్లు కచ్చా కాంగ్రెస్ కాదు, పచ్చా కాంగ్రెస్ అని చెప్పాలి. ఆయన అచ్చా కాంగ్రెస్ అయితే కాదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి గుదిబండగా ఒక బర్డెన్ అయిపోయాడు, మోయలేనంత భారం అయిపోయాడు. హైకమాండ్తో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మంచి సంబంధాలు ఉండే. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా నా తర్వాత ఈయననే అంటే కలెక్షన్ బ్యాచ్ అంతా ఈయననే అని చెప్పుకున్నాడు బహుశా. కానీ వాళ్ళు కూడా పెద్దగా ఇప్పుడు విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. అసలు ఒక స్టేజ్లో అయితే రేవంత్ రెడ్డిని దింపితే నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనే లెవెల్లో చర్చ జరిగింది. అంత దగ్గర ఢిల్లీకి. తర్వాత ఈయన బాపత్ అలవాటైపోయింది, తెలిసిపోయింది హైకమాండ్కి. ఇదంతా కలెక్షన్ బ్యాచ్, ఇది మొత్తం పార్టీని ప్రభుత్వాన్ని మొత్తం తూకం లెక్కన చటాక్ అమ్ముతున్నాడు. ఇదంతా పెద్ద కేసు అయిందని వాళ్ళ కొడుకు కేసు అయిన తర్వాత తెలిసింది హైకమాండ్కి. ఇంకా వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చేయించుకున్న ఓడిపోయిన తర్వాత చేయించుకున్న సర్వేలు అవి కూడా మొత్తం అర్థమైపోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్ర అయింది. అసలు దీనిలో ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఈ బిజినెస్ మ్యాన్ ఆయన పాలిటిక్స్ కన్నా బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తం అమ్మకానికి పెట్టేసింది కదా. తెలంగాణ మొత్తం బిజినెస్ సెంటర్ అయిపోయింది. రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు రెడ్డిలకు తెలంగాణ మొత్తం ఒక పొలిటికల్ సెంటర్ అనమాట. వాళ్ళు ఎవరినేమో ఆదుకోరు. మళ్ళీ వాళ్ళు ఎవరికి చేసేది లేదు. ఇక్కడ అపాయం ఉందంటే ఆదుకునేది లేదు, ఆపద ఉంటే ఆదుకునేది లేదు. వాళ్ళు ఎంతసేపటికి డబ్బులు సమకూర్చుకోవాలి. మనం ఖమ్మంలో వరద వచ్చినప్పుడు చూడలే, వరద వస్తే కూడా పోలేదు ఆయన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో వరద వస్తే కూడా ఆ మినిస్టర్ పోలేదు. బట్టి విక్రమార్కేమో ఆయన పని కూడా అయిపోయింది. ఆయన హైకమాండ్తో ఆయన కూడా లింక్స్ తెగిపోయినాయి. ఆయన కాన్స్టిట్యున్సీలో వరద రాలేదని ఆయన పోలేదు. కానీ ఈయన వరద వస్తే కూడా పోలేదు. సెకండ్ డేనో థర్డ్ డేనో పోతే జనమంతా ఎంబడి పడ్డారు. అంటే ఎవరికైనా ఆపద వస్తే కూడా వీళ్ళు చేసే రకం కాదు. వీళ్ళు ఎంతసేపటికి గవర్నమెంట్ ఉంటుందో పోతుందో మనం 2 years మొత్తం కట్టలు కట్టి పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. తర్వాత వాళ్ళు బీజేపీ పోతారో, ఇంకెక్కడికైనా పోతారో, బీఆర్ఎస్ పోతారో, ఇంకెక్కడికి పోతారో, ఎక్కడికి పోతారో, ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తం ఈ కాంగ్రెస్ స్ట్రక్చర్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ చాలామంది కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్, ఇప్పుడు అచ్చా కాంగ్రెస్ అంటారు దాన్ని భాషలో. అచ్చా కాంగ్రెస్ కార్యకర్తలు, అచ్చా కాంగ్రెస్ లీడర్లు ఏం మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ను సర్వనాశనం చేస్తున్నది ఈ బ్యాచే, రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళిద్దరే. మధ్యలో బట్టి విక్రమార్క కూడా అటాచ్ అయ్యాడు. బట్టి విక్రమార్క ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డి కోసం పనులు చేసి పెట్టాడు. ఆయన ఖజానా నింపుకోనికే ఆయన పనులు చేసుకుంటాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని, తెలంగాణను మొత్తం ఫలంగా పెట్టి మొత్తం ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని వాళ్ళంటే వాళ్ళు కూడా అదే పని చేయాలి. వాళ్ళేం సత్యనాశనం కథ అని చెప్పుకుంటలేరు. వాళ్ళ పని వాళ్ళు అదే, భూములు, పంచాయతీలు, కలెక్షన్లు, కనెక్షన్లు, వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటికి కనిపించకుండా చేసిన ఆరోపణలు, ఒక్క మినిస్టర్ మీద తెలంగాణ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఎవరి మీద రాలేదు.
సీఎం రేవంత్ రెడ్డి మీద వచ్చినాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వచ్చినాయి. మిగతా మినిస్టర్లు చాలా సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు, ఎవరి మీద రాలే వాళ్ళ మీద. ఈయన మీద మాత్రం ఎందుకు వచ్చినాయంటే ఆయన కథ నడిపిస్తుంది కాబట్టి వచ్చినాయి. అందుకే కాంగ్రెస్కి ఒక గుదిబండ మోయలేని వారం. ఆయన పదవికి రాజీనామా చేపిస్తే కాంగ్రెస్ వాళ్ళంతా కోరుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేపించేస్తే సగం దరిద్రం పోతుంది. హైకమాండ్ కంప్లైంట్ చేసినాడు కొంతమంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.